ప్రిన్స్ మహేష్ బాబు కోసం అమెరికా కోడలైన అందాల తార హైదరాబాద్ వచ్చేసింది. బాహుబలి దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న పాన్ ఇండియా సినిమా కోసమే ఆమె హైదరాబాద్ వచ్చిందని తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హాలీవుడ్ కు వెళ్లి గ్లోబల్ స్టార్ అయింది. అమెరికన్ సింగర్, యాక్టర్ నిక్ జోనాస్ ను పెళ్లాడి అమెరికా కోడలైంది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా చేతిలో అనేక అంతర్జాతీయ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అయితే ప్రియాంక చోప్రా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో కనిపించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ వీడియోలో ఆమె గోధుమ రంగు కార్డ్ సెట్ ధరించి గోధుమ రంగు టోపీతో ముఖాన్ని దాచుకుంది. కట్టుదిట్టమైన భద్రతల నడుమ తన సిబ్బందితో కలిసి ఎయిర్పోర్ట్ లో కనిపించింది ప్రియాంక చోప్రా. తాను టొరంటో నుంచి దుబాయ్ మీదుగా హైదరాబాద్ వెళ్తున్నట్లు తన ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు ప్రియాంక చోప్రా. ఆమె హైదరాబాద్ కు రావడానికి కారణం SSMB 29 సినిమానే అని తెగ ప్రచారం జరుగుతోంది. త్వరలోనే SSMB 29 లో ప్రియాంక చోప్రా నటిస్తోందనే విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని బాలీవుడ్ లో చర్చ సాగుతోంది. తన తదుపరి భారతీయ చిత్రం ప్రకటన కోసం ప్రియాంక చోప్రా హైదరాబాద్ నగరానికి వచ్చినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయని బాలీవుడ్ వెబ్సైట్స్ వెల్లడించాయి. మరి దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, స్పందన మహేష్ బాబు సినిమా కోసం అమెరికా నుంచి అందాల తార హైదరాబాద్ కు వచ్చేసింది. రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో నిర్మాణానికి రెడీగా ఉన్న ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నటువంటి సినిమా కోసమే ఆమె హైదరాబాద్ వచ్చినట్టయితే తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హాలీవుడ్ కు వెళ్లి గ్లోబల్ స్టార్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే అమెరికన్ సింగర్, యాక్టర్ నిక్ జోనాస్ ను పెళ్లాడి ఆమె అక్కడ కోడలైంది. సో ప్రస్తుతం దాదాపు 4-5 ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి హాలీవుడ్ ప్రాజెక్టులతో సహా. అయితే ప్రియాంక చోప్రా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో కనిపించిన వీడియో ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఆ వీడియో ఉద్దేశించి కూడా మహేష్ అభిమానులు, సూపర్ స్టార్ మహేష్ అభిమానులు కూడా ఆమె మహేష్ బాబు షూటింగ్ కోసమే ఇక్కడ రావడం జరిగింది. ఆ వీడియోలో కూడా ఆమె గోధుమ రంగు కార్డ్ సెట్ ధరించి గోధుమ రంగు టోపీతో ముఖాన్ని దాచుకుంది. కట్టుదిట్టమైన భద్రతల నడుమ తన ప్రైవేట్ సెక్యూరిటీతో కలిసి ఎయిర్పోర్ట్ లో కనిపించిన ప్రియాంక చోప్రా వీడియో వైరల్ అవుతుంది. అయితే మహేష్ అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా ఆమె మహేష్ బాబు షూటింగ్ కోసమే వచ్చినట్టు కూడా ట్రోల్స్ చేస్తున్నారు. అయితే తాను టొరంటో నుంచి దుబాయ్ మీదుగా హైదరాబాద్ వెళ్తున్నట్టు తన ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు ప్రియాంక చోప్రా. అయితే ఆమె హైదరాబాద్ కి రావడానికి కారణం మహేష్ బాబు సినిమానే అని తెగ ప్రచారం జరుగుతుంది. సో మొత్తానికి తొందరలో ప్రియాంక చోప్రా మహేష్ బాబు సినిమాలో నటిస్తున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందంటూ కూడా బాలీవుడ్ లో చర్చ కొనసాగుతుంది. అయితే తన నెక్స్ట్ ఇండియన్ మూవీ సినిమాకి సంబంధించిన ప్రకటన కోసం ప్రియాంక చోప్రా హైదరాబాద్ నగరానికి వచ్చినట్లు కూడా మరికొన్ని పుకార్లు అయితే చేస్తున్నారని బాలీవుడ్ వెబ్సైట్లు కూడా వెల్లడించాయి. అయితే దీనిపై అఫీషియల్ గా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ ఏది ఏమైనా మహేష్ బాబు అభిమానులు మాత్రం సోషల్ మీడియా వేదికగా ఆ వీడియోను వైరల్ చేస్తూ సందడి చేస్తున్నారు. స్పందన, అంటే వినోద్, ఈ సినిమా రాజమౌళి సినిమా ఎప్పుడు ప్రారంభమయ్యే అవకాశం? ఆల్రెడీ ప్రారంభమైంది స్పందన, ఇప్పటికే ప్రారంభమై దాదాపు మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సినిమాకి దాదాపు 20 రోజుల కిందటే మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ వస్తున్న ఈ సినిమా ఇప్పటికే గ్రాండ్ గా లాంచ్ అయింది. హైదరాబాద్ BHL కి సంబంధించినటువంటి అల్యూమినియం ఫ్యాక్టరీలో పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయింది. సో ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి కూడా ఇంకా రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ కాబోతుంది. సో మొత్తానికి ప్రియాంక చోప్రా వీడియో చూస్తూ కూడా అభిమానులు దానికోసమే, అంటే మహేష్ బాబు కాంబినేషన్ లో రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమా దానికోసం అంటూ కూడా డెఫినెట్ గా ఆమె షూటింగ్ నిమిత్తమే హైదరాబాద్ కు వచ్చినట్టు కూడా కేవలం మహేష్ అభిమానులు మాత్రమే ట్రోల్ చేస్తున్నారు, అంటే సందడి చేస్తున్నారు. మరోపక్క బాలీవుడ్ వెబ్సైట్లు మాత్రం, అక్కడ ఉన్నటువంటి మీడియా బాలీవుడ్ వెబ్సైట్లు మాత్రం తను వేరే సినిమా కోసం ఇక్కడికి వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. సో మొత్తానికి మహేష్ సినిమా అయితే దాదాపు ఫిబ్రవరి మొదటి వారం నుంచి షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. సో ఏది ఏమైనా సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ల నిమిత్తం కూడా ప్రియాంక చోప్రా రావచ్చు, లేదంటే వేరే ఏదైనా సినిమాకి కమిటీ అయింది కాబట్టి సో ఆ సినిమా కోసం వచ్చినట్టు కూడా మరొక పక్క క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ.